అందరికీ వందనాలు. విశ్వాసం యొక్క ప్రధాన లక్షణాల్లో రెండవదిగా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడం. స్థిరమైన విశ్వాసం అంటే ఏంటి? పరిస్థితులు మారినా, మనుషులు మారినా, మనసు మొక్కలైన సమస్యలు మన చుట్టూ ముట్టినా దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు మాట తప్పనివాడు అని నిబద్ధతతో నువ్వు నిలబడడమే స్థిరమైన విశ్వాసం. స్థిరమైన విశ్వాసము విశ్వాసి యొక్క ప్రధాన లక్షణాలుగా ఎందుకు ఉండాలి అని అంటే, దేవుణ్ణి ప్రసన్నపరచడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే, నా దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఆయన సన్నిధికి దేవుడే నిన్ను ఆహ్వానిస్తాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మనిషి జీవితంలో జరిగేటువంటి గందరగోళాలన్నీ కూడా, పరిస్థితులైనా, ఉద్యోగ సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, మరి ఏదైనా సరే వాటన్నిటిని కూడా అధిగమించి నిలబడడానికి స్థిరమైన విశ్వాసము, దేవుని మీద ఆధారపడము విశ్వాసికి ప్రధాన లక్షణంగా ఉండాలి. మరి మూడవది, దేవుని ఫలములు పొందుకోవడానికి. ఎవరైతే నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తారో, మోకాలుని ప్రార్థన చేస్తారో, దేవుని మీద ఆధారపడతారో, ఇలా స్థిరమైన విశ్వాసం కలిగిన వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని, నీతి కిరీటాన్ని దయచేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉదాహరణగా అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు, దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఈయన విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు, దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు అని ఆలోచన చేస్తే, దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే, తన సంతానాన్ని నక్షత్రాల వల్లే వృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం సంవత్సరాలు గడిచిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి, అబ్రహాము గారి వయసు పెరిగిపోయింది. కానీ ఎంత ఆలస్యమైనప్పటికీ, పరిస్థితులు ఎంత మారిపోయినప్పటికీ ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని మాత్రం మానుకోలేదు, వెనతిరగలేదు. దేవుని వాగ్దానం వైపే చూశాడు, దేవుని మాట వైపే చూశాడు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు మాట తప్పనివాడని నమ్మకం కలిగి నిబద్ధతతో నిలబడ్డాడు. కాబట్టే విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము గారికి పేరు ఇవ్వబడింది. అబ్రహాం అయ్యాడు. ఎందుకంటే స్థిరమైన విశ్వాసాన్ని కనపరిచాడు కాబట్టి. మరింతకీ ఈ స్థిరమైన విశ్వాసం మనం కూడా ఎలా పొందుకోవాలి అని అంటే, మొదటిగా ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని వాక్యం పైన నువ్వు ఆధారపడాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నీ జీవితంలో ఆచరించాలి. అంటే నువ్వు తెలుసుకున్నటువంటి వాక్యాన్ని అలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది, ఇది ఎందుకు చెప్పబడింది అని నువ్వు గ్రహించుకొని దాన్ని ధ్యానిస్తూ ప్రతి మాటలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి ఆలోచనలోనూ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆచరించాలి, నీ జీవితంలో దాన్ని చూపించాలి. మూడవదిగా, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో ఎలా జరిగాయో నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటూ నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలి. విశ్వాసం యొక్క ప్రధాన లక్షణాల్లో స్థిరమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని చెంతకు, దేవుని రాజ్యానికి నువ్వు దగ్గరవుతావు, నీతి కిరీటాన్ని నువ్వు సంపాదించుకుంటావు. అందరికీ వందనాలు.